భీష్మ పితామహుడు ఉపదేశిస్తున్నటువంటి విష్ణు సహస్రనామ స్తోత్రం నిన్న మనం నామములు ప్రారంభించుకోవడం జరిగింది. ఇక్కడ ఆచార్యుడు భీష్ముడు, శిష్యుడు యుధిష్ఠిరుడు. ఈ పేర్లలోనే ఆచార్య లక్షణము శిష్య లక్షణము కూడా చెప్పబడుతుంది. అంటే భీష్మ అంటే పట్టుదల, ప్రతిజ్ఞ ఇత్యాది అర్థములే కాకుండా భయంకరుడిని కూడా అర్థం ఉన్నది. ఆదిశంకరులు ఇక్కడ భీష్ముడికి ఉన్నటువంటి ఆచార్య లక్షణాన్ని ఆ నామానికి వ్యుత్పత్తితోనే చెప్తూ సర్వేషాం బహిరంతశత్రూణాం భయహేతు భీష్మ మోక్షధర్మాదీనాం ప్రవక్త సర్వజ్ఞ అని చెప్పారు. ఇక్కడ ఆయన ఎవరికయ్యా భయంకరుడు అంటే బహిరంతశత్రూణాం భయహేతు, లోపల బయట ఉన్న శత్రువులకి భయం కలిగించేటువంటి వాడు భీష్ముడు. అందుకే మోక్షధర్మములకి ప్రవక్త అయ్యాడు, సర్వజ్ఞుడు. అంటే అంతర్బహిశత్రువుల్ని జయించినటువంటి వాడే ఆచార్యత్వానికి అర్హుడు అని దీన్ని బట్టి తెలుస్తున్నది. ఇక్కడ అటువంటి వాడు బోధిస్తున్నది ఎవరికంటే స్థిరమైనటువంటి సాధకుడికి బోధిస్తున్నాడు, అతడే యుధిష్ఠిరుడు. ఇది చెప్పుకుని నిన్న విశ్వం నామానికి అర్థం చెప్పుకోవడం జరిగింది. విశ్వం విష్ణు వషట్కార భూతభవ్య భవత్ప్రభు భూతకృత్ భూతభృత్ భావ భూతాత్మ భూతభావన. మొత్తం 9 నామాలు ఈ శ్లోకంలో చెప్పబడుతున్నాయి. ప్రథమ పాదంలో మొత్తం 4 నామములు విశ్వ, విష్ణు, వషట్కార, భూతభవ్య భవత్ప్రభు. ఇందులో విశ్వనామం సమస్తంగా చెప్పడం జరిగింది. విశ్వం అంటేనే సమస్తం అనర్థం. అదేవిధంగా ప్రతిదానికి వేద ప్రమాణం ఉండాలి. ఋషిభిప్పరిగీత అని అన్నారు కనుక వేద మంత్రములు ఎందుకు చెప్పబడుతున్నాయి. బ్రహ్మే వేదం విశ్వమిదం వరిష్టం మన ముండకోపనిషత్తు, పురుష ఏ వేదం విశ్వం, ఈ మంత్రములు 2 కూడా ముండకోపనిషత్తులోనే చెప్పబడుతున్నాయి. పైగా మనకు ప్రసిద్ధిగా అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అని చెప్పబడుతున్నది. అందుకే విశ్వం అనే మాటలోనే సమస్తము అయినవాడు, సమస్తముకి కారణమైనవాడు, సమస్తమైన కార్యము అయినవాడు, కారణ కార్య బ్రహ్మముగా ఉన్నటువంటి వాడు. అలాగే ప్రవేశించినవాడు, విశ్వమునందు ప్రవేశించినవాడు కనుక విశ్వం అనే మాటకి ప్రవేశించినవాడు. ఆయన ప్రవేశించడం చేతనే ఇది విశ్వం అని చెప్పబడుతున్నది. అదేవిధంగా విశ్వం అనే మాటకు మరొక అర్థం ఇవాళ చెప్పుకుంటున్నాం. అనంతము అని అర్థం. విశ్వం అంటే అనంతవాచకం. విశ్వమశేషం కృష్ణం సమస్తం నిఖిలాఖిల అని నిశ్శేషం అంటే అమరకోశంలో కూడాను సమస్తము అనే మాట చెప్పేటప్పుడు విశ్వం అనే మాట అంటారు. అశేషము, కృష్ణము, సమస్తము, నిఖిలము, అఖిలము, సమగ్రము, సకలము, పూర్ణము, అఖండము ఇవన్నీ కూడా ఒకే భావాన్ని తెలియజేస్తాయి. కానీ అఖండము, పూర్ణము, సమస్తము ఏదో అదే విశ్వం. మహాభారతంలోనే భీష్ముడి వారు తోడు చెప్తారు, విశ్వం శతం సహస్రం సర్వం అక్షయవాచకం అని. విశ్వము, శతము, సహస్రము, సర్వము ఇవన్నీ అక్షయవాచకం అంటే అనంతత్వాన్ని చెప్తుంది. కానీ విశ్వం అంటే మరొక అర్థం ఇవాళ చెప్పుకుంటుంది అనంతుడు అని అర్థం. ఇంకొకటి విశేషంగా విశ్వం అంటే ఓంకార స్వరూపము. దీనికి ప్రమాణంగా ఓంకారయే వేదం సర్వం, ఓమితి బ్రహ్మ, ఓమితి ఇదం సర్వం అంటూ ఉపనిషద్వాక్యాలు చెప్తూ సర్వవ్యాపినం ఓంకారం అంటాం. సర్వవ్యాపకమైనదే ఓంకారం. కానీ ఓంకార స్వరూపుడు. ఎందుకంటే ఏదైనా శాస్త్రం ప్రారంభించేటప్పుడు మంత్రము చెప్పినప్పుడు ప్రణవంతో ప్రారంభిస్తాం. ఇక్కడ ప్రణవవాచి, ప్రణవ అర్థం కలిగినటువంటి విశ్వంతో ప్రారంభించారు విష్ణు సహస్రాన్ని అని. విశ్వం అనే దానికి ఓంకారం అనే అర్థాన్ని అద్భుతంగా భగవత్పాదుల వారి భాష్యంలో తెలియజేశారు. విశ్వశబ్దేన ఓంకారోభిధీయతే అన్నారు. విశ్వశబ్దముతో ఓంకారం చెప్పబడుతున్నది. ఇది ఓంకారం విష్ణువు ఎలా అవుతాడంటే వాచ్యవాచకయో అత్యంత భేదాభావాత్ విశ్వమితి ఓంకార ఏవ బ్రహ్మేత్యర్థ అన్నారు. ఇక్కడ వాచ్యము వాచకము అని 2 ఉంటాయి. వాచ్యం అంటే చెప్పబడేది, వాచకం అంటే చెప్పేది. ఇక్కడ వాచ్యుడెవడు పరమాత్మ, వాచకమేది ఓంకారం. వాచ్యవాచకాలకు అంత భేదం లేదు అన్నారు. అంటే అంత భేదం లేదంటే కొంత ఉందని అనమాట అర్థం. అంటే అంటున్నాం కనుక వాచకం అయింది. కానీ వాచ్యుడు అనిర్వాచ్యుడు, నిజానికి మాటకు అందనటువంటి వాడు. కానీ ప్రణవం ఏం చేస్తుందంటే ఆయన గురించి తెలియజేస్తూ ఆయనలో లీనం అవుతుంది కనుక ఆయన ప్రణవము ఆయన స్వరూపం, ఆయన నుంచి వచ్చిన ప్రణవము ఆయన్నే తెలియజేస్తున్నది. ఇది యోగశాస్త్రంలో కూడా తస్య వాచక ప్రణవ అన్నారు ఇక్కడ పరమేశ్వరుడికి. కనుక విశ్వం అనేది ప్రణవాన్నే తెలియజేస్తున్నది అని చెప్తూ మరొక చోట పురాణ వాక్యంలో విశనాద్ విశ్వమిత్యాహు లోకానాం కాశి సప్తమ లోకాంశ్చ విశ్వమేవేతి ప్రవదంతి నరాధిప. విశనాద్ విశ్వమిత్యాహు పరమాత్మ ఇందులో ప్రవేశించి ఉన్నాడు కనుక విశ్వం అంటారనడానికి పురాణ ప్రమాణం కూడా మనకు కనబడుతున్నది. అటువంటి ప్రణవస్వరూపుడైన విశ్వరూపుడైన పరమాత్మకు నమస్కారం చేస్తూ విష్ణు నామంలోకి వచ్చాం.